మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి, అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు. చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు, శుభములు తెలియపరుచుకుంటున్నామండి. లేఖనము ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమము ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచుకుంటే ప్రార్థన. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మీ ఘనమైన, అతి పరిశుద్ధమైన, విలువైన, బహుశ్రేష్టమైన మీ నామమునకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున తండ్రి ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మల్ని సమకూర్చి మీ యొక్క నామమున మీ లేఖనం చదువుకోవటానికి, మీ నామమున ప్రార్థించుకున్నట్టుకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి మీకు ప్రత్యేకంగా స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో చేరువచ్చినటువంటి సేవకులను, మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇటు భాగ్యం లేని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు క్రమముగా, మర్యాదగా మీ నామమునకు మహిమ కలుగునట్లుగా మందరికీ కావలసిన మంచి జ్ఞానము, వివేకమునిచ్చి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. తండ్రి, ఈ సమయంలో వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడినటువంటి మీ యొక్క కుమారులను మీరు జ్ఞాపకం చేసుకొని జ్ఞానమును, వివేకమునిచ్చి చక్కగా నాయన మాట్లాడే శక్తిని, బలమునిచ్చి మీరే ఘనత పొందమని వేడుకుంటున్నాం. తండ్రి, పాటలు పాడబోచున్న వారికి మంచి స్వరమును అనుగ్రహించి మీరే మహిమ పొందమని, సమస్తం మీ మహిమ కొరకు జరిగించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నాయన, రేపు ఉదయకాలం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. చక్కగా ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ, మొదటి కీర్తనగా సహోదరులు లాలయ్య గారు పాడి వినిపిస్తారు. రెండవ కీర్తనగా సహోదరులు నాగేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. ఆయన గారు పాడతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ పాట పాడుకున్నాం. దేవుని వాక్యము, దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు, దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు, ఆయన బాటలో పయనించు, ఆయన బాటలో పయనించు, ఆయన మాటలు ప్రకటించు, దేవుని వాక్యము ధ్యానించు. ఉన్నవాడను వాడు నిన్ను నన్ను మరువడు, ఎన్నడు విడువడు యెహోవా దేవుడు. ఉన్నవాడను వాడు
నిన్ను నన్ను మరువడు, ఎన్నడు విడువడు. యెహోవా దేవుడు మన పాపములను తొలగించుటకై, మన పాపములను తొలగించుటకై తన సుతుడేసుని బలినిచ్చిన ప్రియుడు. దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు. దేవుని వాక్యము ధ్యానించు. యెహోవా దయాళుడు, స్తుతులర్పించు. యథార్థమైనట్టి భక్తితో సేవించు. యెహోవా దయాళుడు, స్తుతులర్పించు. యథార్థమైనట్టి భక్తితో సేవించు. ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఆయన ఆజ్ఞలు అనుసరించు. దేవుని వాక్యము ధ్యానించు. దినదినము దేవుని ప్రార్థించు. దేవుని వాక్యము ధ్యానించు. దేవుని వాక్యము ధ్యానించు. లేఖనాల వెలుగులో లోపాలు సవరించు. లోకమందున్నట్టి అజ్ఞానం తొలగించు. లేఖనాల వెలుగులో లోపాలు సవరించు. లోకమందున్నట్టి అజ్ఞానం తొలగించు. ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఆత్మతో సత్యముతో ఆరాధించు. ఆయన ఆజ్ఞలు అనుసరించు. దేవుని వాక్యము ధ్యానించు. దినదినము దేవుని ప్రార్థించు. ఆయన బాటలో పయనించు. ఆయన మాటలు ప్రకటించు. దేవుని వాక్యము ధ్యానించు. వందనాలయ్యా, వందనాలు. సోదరు నాగేశ్వరరావు గారు పాట పాడి వినిపిస్తారు. ఈ రోజే జాయిన్ అయ్యారు. బ్రదర్, మీ స్పీకర్ ఆన్ చేసి పాడండి. వందనములండి. ఓకే, పాడండి. వినిపిస్తుందా మాట? వినిపిస్తుంది, పాడండి. ఓకే ఓకే. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? సిద్ధపడినావా చివరి యాత్రకు? యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు.
ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు. వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. అడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది,
నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది. నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 31వ అధ్యాయము వాక్యపఠన భాగంగా చదువుకుందాము. మొదటి 11 వచనములు సంధ్య చదువుతుంది. 12వ వచనం నుండి చివరి వరకు సహోదరి శ్రీకళ గారు చదివి వినిపిస్తారు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములలో హూరు మనుమడును ఊరు కుమారుడనైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను పానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రంలోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను, దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును, దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను, యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూపద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఇశ్రాయేలుతో నిజంగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినమును ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేను అని తెలుసుకున్నట్టు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తుకును. కావున మీరు విశ్రాంతి దినము ఆచరింపవలెను. నిత్యముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. ఆ దినములో పని చేయవచ్చును. 7వ దినం యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్షనందును. ఇశ్రాయేలు తమ తరములకు విశ్రాంతి దినాచరణను అనుసరించి ఆ దినము ఆచరింపబడను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తయి ఉండును. ఏలయనగా ఆ దినమును యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించని చెప్పుము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడి చాలించిన తర్వాత ఆయన తన శాసనం గల 2 పలకలను, అనగా దేవుని వేలితో వేయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. ఇప్పటి వరకు చక్కగా నిర్గమకాండము 31వ అధ్యాయం అంతటిని చదివి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతట్లో ఈ యొక్క అధ్యాయంను సంక్షిప్తంగా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
ప్రియ సహోదరులారా, ఈరోజు మనము నిర్గమాకాండము 31 అధ్యాయాన్ని ధ్యానిద్దాం. అయితే నిన్నటి రోజున దేవుడు గుడారంలో ధూపవేదికను, ప్రాయశ్చిత్తము కోసము వెండిని, కంచు గంగాళమును, అభిషేక తైలమును, ధూపద్రవ్యములను వీటిని గుడారములలో ఉంచాలని తెలియజేశాడు. అయితే కొన్ని విషయాలలో చచౌకముగా అనే పదాన్ని వాడబడుతుంది. మీరు బలిపీఠము సంబంధించిన పరిస్థితులను చూస్తున్నప్పుడు, ధూపవేదిక గురించి చూస్తున్నప్పుడు చచౌకంగా అంటున్నాడు. అంటే చతురస్ర ఆకారంలో చేయాలి అని దేవుడు ప్రతీదీ గూడా తన నియమము ప్రకారము, కొలతల ప్రకారము, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము, మోషేకి చూపించిన విధానమును ప్రకారంగా ప్రతి దానిని గూడా వీరు చేయాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ఈరోజు 31 అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ 31 అధ్యాయంలో ముఖ్యమైన ఒక 4 విషయాలు ఏమిటి అంటే 1-6 వచనాల్లో బెసలేలు దేవుడు బెసలేలు ఎన్నుకోవడం, అతను ఒక శిల్పి. 6-11 వచనాలు మనం చూస్తున్నప్పుడు ఒహోలియాబు నైపుణ్యం కలిగిన ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకోవడము చూస్తూ ఉన్నాం. 12-17 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు సబ్బాతు గురించి, అంటే విశ్రాంతి దినము గురించి తెలియజేయడం. 18వ వచనము దేవుని రాతి పలకలు తీసుకోవడము. వీటి గురించిన విషయాలను మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, దేవుడు ఆ యొక్క మందసము దగ్గర, ఆ సాక్ష్యపు గుడారము దగ్గర, ఆ బలిపీఠముల దగ్గర ఎటువంటి పనివాళ్ళు కావాలో దేవుడే వారిని సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము గతంలో గూడా అనుకున్నాం. దేవుడి పనిని దేవుడే ఇచ్చేవాడిగా ఉంటారు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 3వ వచనంలో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 31 అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారముతోనూ, వెండితోనూ, ఇత్తడితోనూ పని చేయించుటకును, పొదుగుటకై, అంటే ప్రతి వస్తువులు గూడా దేనితో తయారు చేయబడుతున్నాయో తెలియజేస్తూ, ఆ యొక్క మెటీరియల్‌తో తయారు చేసినప్పుడు, తయారు చేసే వ్యక్తి ఎలా ఉండాలి అంటే 5వ వచనం, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనులలో నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. అంటే దేవుడిచ్చిన విధానములో చేయడానికి అక్కడ ఉన్న బెసలేలుకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడిగాను, అవగాహనని ఇచ్చేవాడిగాను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క శిల్పి ఏ విధముగా ఆ లోహాలను, ఆ రత్నాలను,
ఆ చెక్కడాన్ని మనం చూస్తున్నామంటే, దేవుని యొక్క జ్ఞానముతో చెక్కుతాడు. అంటే తన జ్ఞానము లేదు, తన బలము లేదు, తన సామర్థ్యత కాదు. శిల్పి చెక్కేటప్పుడు దేవుని జ్ఞానముతో చెక్కాలి. అక్కడ 5వ వచనంలో చెప్పబడుతుందేమిటి అంటే, అతనికి జ్ఞానము, శక్తిని, నైపుణ్యతను ప్రసాదించేది దేవుని ఆత్మ ద్వారా అతను నింపబడతాడు. నింపబడ్డాడు అనే పదానికి హీబ్రూలో ఏమంటాడంటే, మాలే అంటాడు. మాలే అంటే పవిత్రమైన పనికి అవసరమైన సామర్థ్యాలను సంపూర్ణంగా మరియు దైవికముగా ప్రసాదించడాన్ని సూచిస్తూ ఉంది. అంటే దేవుని పని చేయడానికి పవిత్రమైన సామర్థ్యతను, సంపూర్ణమైన దైవికమైన సామర్థ్యతలను దేవుడు అతనికి ప్రసాదిస్తాడు. ఈరోజు దేవుని పనిని కూడా మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, మన జ్ఞానముతో ఆలోచించడం కాదు. ఇది దేవుని జ్ఞానముతో ఆలోచించి చేయాలి అని మనం తెలుసుకోవాలి ముందుగా. ఎవరు మాత్రమే దేవుని జ్ఞానంతో ఆలోచించగలరో, వాళ్ళల్లో మాత్రమే దేవుని ఆత్మ ఉన్నదని మనకర్థమవుతుంది. మరొకటి మనం చూస్తున్నప్పుడు, దైవ సంబంధమైన పనిని మనం చేస్తున్నప్పుడు, దానికి ఇవ్వవలసిన పవిత్రమైన గౌరవాన్ని మనము ఆ పనిలో మనము కనపరిచే పవిత్రమైన సామర్థ్యత మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఒక ప్రార్థన చేసినా, ఒక పాట పాడినా, ఒక వాక్యం చెప్పినా, ఈ సామర్థ్యతలు మనకి ఇచ్చింది ఎవరంటే దేవుడు అని ఇతరులకి ఎప్పుడు అర్థమవుతది అంటే, దానిని పవిత్రమైన విధానములో, గౌరవపదమైన విధానములో దానిని మనం ముందుకు తీసుకువెళ్ళినప్పుడు, ఆ జ్ఞానము దైవ సంబంధమైనది. ఆ సామర్థ్యత దైవ సంబంధమైనది. మనం దేవుని ఆత్మతో నింపబడి ఆ పని చేస్తున్నాము అని మనం తెలుసుకోవాలి. అయితే ప్రియ సహోదరులారా, ఈ బెసలేలు ఎవరో కాదు. ఇతని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు, మోషేకి సహకారులలో ఒక వ్యక్తిగా, వారి యొక్క మనవడుగా మనకి కనపడుతూ ఉంది. అంటే ఈ బెసలేలు అనే వ్యక్తి ఎవరో కాదు, దైవభక్తి కలిగి ఉన్న ఒక వ్యక్తి మనవడు. అది మనకి పడుతుందంటే నిర్గమకాండము 17వ అధ్యాయం 24వ అధ్యాయం 14వ వచనంలో హూరు నాకు మనవడు ఉన్నట్లు అన్నాడు కదా! హూరు ఎవరో కాదు, మన యొక్క మోషేకి సహకారిగా ఉండే వ్యక్తి. వీళ్ళు యోధా గోత్రానికి చెందినవారు. అంటే మనం నేర్చుకోవాల్సిందేంటంటే, తరువాత తరాన్ని ఏ పనిని చేయడానికి వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి. దేవుని పని చేసే విధముగా వాళ్ళని పవిత్రంగా పెంచాలి. దేవుని పనిని ముందుకు తీసుకువెళ్ళే సామర్థ్యం పెంపడంకు మనము వాళ్ళకి సమయాన్ని కేటాయించాలి. ఒకవేళ ఊరు భక్తిపరుడుగా మోషేకి సహాయకుగా ఉన్నాడు కాబట్టే దేవుడు వారి యొక్క మనవడని ఎంచుకున్నాడేమో అని కూడా ఆలోచన చేయొచ్చు. ఆ కుటుంబానికి జ్ఞాన, విద్య, వివేకముల సమస్త పనులు నేర్పాలని దేవుడే ఇచ్చాడు. అయితే రెండో వ్యక్తి ఏమంటే, దాను గోత్రంలో చెందిన అహోలియాబు అనే వ్యక్తి. ఈ యొక్క అహోలియాబు కూడా దేవుని తెలియజేస్తున్నాడంటే, దేవునికి నేర్పబడినవాడు.
అంటే ఒక రకంగా మనల్ని నడిపించేది అంటే దేవుడే. మీరు బాగా పరిశీలన చేయండి. వీటిని మోషేకి ఇచ్చాడు భక్తిపరుడు కాబట్టి. వీటిని అహోలియా బెసలేలతో నిర్మించాలని అనుకున్నాడు భక్తిపరుడు కాబట్టి. ఇక్కడ ఇచ్చాడంటే లేపుత్రికలు ఇచ్చాడు. దేనికి అంటే వారు కనపరిచిన విశ్వాస భక్తుల బట్టి. అంటే దేవుడు ఒక వ్యక్తి పనిలో ఉపయోగించుకోవాలంటే సామర్థ్యము ఒకటి మాత్రం ఉంటే సరిపోదు. సామర్థ్యం పాటు దేవుని యొక్క చూపింపు, ఆ పని పట్ల అతను చూపించు, ఆ పని పట్ల అతను కలిగే చిత్తశుద్ధి, వాక్యానుసారంగా నడిపించగలిగిన ఆ సామర్థ్యం లక్షణాన్ని కూడా ఆ వ్యక్తిని దేవుని పనిలో నిమగ్నం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము దేవుని మనం చేయాలనుకుంటే మనం చేయడం కాదు, దేవుడు మనతో చేయించాలని ఆయన అనుకోవాలి. అయితే ఈ విషయాలన్నీ కూడా ఈ ఇద్దరు వ్యక్తులను చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంది. ఈ ఇద్దరిని దేవుడు మోషేకి అప్పచెప్పాడు. ఇక్కడ దాకా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క బెస్లేలు విషయంలో కూడా చూస్తూ ఉన్నప్పుడు అతడు చక్కని కళాకారుడుగా, దైవిక నైపుణ్యతను పొందిన వ్యక్తిగా అతను మనకి ఈ యొక్క అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండో విషయం ఏంటంటే నైపుణ్యత అని అంటున్నాడు కదా ఈ ఇద్దరు విషయాలలో. ఈ యొక్క 31వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న ఈ నైపుణ్యము దేని గురించి చెప్తుంది అంటే పనిలో సహాయం చేయడానికి దేవుడు ఇతర నైపుణ్యము గల కళాకారులకు కూడా అందిస్తాడు. అంటే నైపుణ్యత దేవుడే అందించాడు. నైపుణ్యత అంటే ఏంటంటే చొక్మా అనే హీబ్రూ పదం. చొక్మా అంటే ఏమిటి అంటే గుడారం యొక్క క్లిష్టమైన పనికి అవసరమైన జ్ఞానము మరియు నైపుణ్యాన్ని నొక్కి చెప్తుంది. నైపుణ్యత అంటే అర్థం ఏమిటి అంటే అవసరమైన జ్ఞానమని. మనకి చాలా జ్ఞానం ఉంటుంది, కానీ అక్కడ ఏది అవసరం, అక్కడ ఏది చేయాలి, అక్కడ ఎలాగ ముందుకు తీసుకువెళ్ళాలి, అది అక్కడ మాత్రమే ఉపయోగించే జ్ఞానం నైపుణ్యత అంటే. కాబట్టి పవిత్రమైన దైవికమైన సామర్థ్యత ఉండాలి. నైపుణ్యత అవసరాన్ని బట్టి జ్ఞానంగా ప్రవర్తించాలి. ఈ 2 లక్షణాలు మనకి కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ అధ్యాయము గుడారము మరియు సామానులను నిర్మించడానికి సంబంధించిన నిర్దిష్ట సూచనలను మనం కనపడుతూ ఉంది. ఆ సూచనలు ఏంటంటే మొట్టమొదటిగా వీళ్ళు విధేయత చూపించాలి. ఒక పనిలో దేవుడు సామర్థ్యతను ఇవ్వాలి అంటే, నైపుణ్యతను ఇవ్వాలి అంటే ఆ వ్యక్తులు విధేయత కలిగి ఉండాలి. ఏ వ్యక్తి అయితే విధేయత కలిగి ఉంటారో ఆ వ్యక్తికే మనము క్రొత్త నిబంధనలో కూడా చూస్తాం. నమ్మకము, సామర్థ్యము కలిగిన వ్యక్తులకి దేవుని పనిని అప్పచెప్పాలని పౌలు గారు చెప్తూ ఉంటారన్నమాట. అలాగే దేవుడు ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే విధేయత కలిగి ఉన్నవాడు మాత్రమే సామర్థ్యత ఇస్తాడు, విధేయత ఉన్నవాడికి మాత్రమే నైపుణ్యతని ఇస్తాడు. ఈ విధేయత లేని వాడికి ఈ నైపుణ్యమునా అనవసరమే. ఈ విధేయత లేని వాడికి ఆ పవిత్రమైన సామర్థ్యతను ఎప్పటికీ పొందలేడు. అయితే ఈ విధేయత అనే పదాన్ని మనం చూస్తున్నప్పుడు దీని నమూనాని తిబ్నాత్ అనే హీబ్రూ పదము వాడుతున్నాడు. అంటే దైవికమైన నిర్దిష్టమించబడిన ప్రణాళికను సూచిస్తూ ఉంది. విధేయత అంటే ఏమిటి అంటే అతను దేనికి విధేయుడిగా ఉంటాడంటే దేవుని చిత్తానికి విధేయుడిగా ఉంటాడు, దేవుని మాటకు విధేయుడిగా ఉంటాడు.
దేవుడు జ్ఞానానికి విధేయుడిగా ఉంటాడు. దానికి తల వంచేవాడుగా ఉంటాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ లక్షణాలన్నీ గూడా వీళ్ళు ఇరువురు కలిగి ఉన్నారని, దేవుడు వీరిరువురిని కూడా దీవించి మోషేకి సహకారులుగా పంపించినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. తదుపరి వీళ్ళిద్దరిని తరువాత ఏం చెప్తున్నాడంటే 12-17 దాకా చూస్తున్నప్పుడు సబ్బాతు గురించి చెప్తున్నాడు. సబ్బాతు అంటే విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినమును ఇశ్రాయేలీయులకు మధ్య చిహ్నంగా ప్రకటించాడు. ఒక గుర్తుగా. నోవాహు కాలంలో ఒక ఇంద్రధనుస్సును గుర్తుగా పెట్టాడు. అబ్రహాము కాలంలో ఒక సున్నతిని గుర్తుగా పెట్టాడు. మీరు నా ప్రజలు కావాలి, నేను మిమ్మల్ని రక్షించాలి అంటే. అయితే ఇక్కడ సబ్బాతును గుర్తుగా పెట్టాడు. సబ్బాతును ఈ విశ్రాంతి దినాన్ని గుర్తుగా పెట్టడము అంటే, వాళ్ళు దానిని పవిత్రముగా ఆచరించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దినాన్ని పవిత్రముగా ఆచరించడము అంటే ఏంటంటే, గుర్తు అంటే అర్థం ఏమిటి అంటే, ఓత్ అని హీబ్రూ పదంలో దేవునికి మరియు ప్రజల మధ్య ఉన్న సంబంధాన్ని కనపరిచే శాశ్వతమైన చిహ్నం అది. అంటే ఈళ్ళు దేవుని బిడ్డలు అవ్వాలి అంటే, అది కనపరచాలి అంటే, అది అర్థం గావాలి అంటే, వీళ్ళు చేసే విశ్రాంతి దినమును బట్టి వీళ్ళు దేవుని బిడ్డలుగా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు చెప్పే ప్రతి మాట, దేవుడు చేయించే ప్రతి పని చాలా వివరముగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ విశ్రాంతి దినమును శాశ్వత కాలము గూడా వాళ్ళు చేయాలి. దీనిని నిత్యమైన కట్టడగా గూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విశ్రాంతి దినము గురించి ఈ ఇశ్రాయేలు ప్రజలకి ఇంచుమించుగా 3 సంవత్సరముల దాకా పెట్టాడు. మూడు సార్లు తెలియజేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విశ్రాంతి దినము యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలనే కోరికను కాబట్టి ఈ శాశ్వతమైన కట్టడను, ఈ యొక్క ఆచారాన్ని నిత్యమైన నిబంధనగా దేవుడు ఉంచినట్లుగా అయితే మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మరొక విషయము ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే ఈ అధ్యాయంలో సాక్ష్యపు 2 పలకలను ఇవ్వడం. ఈ 2 పలకల గురించి చూస్తూ ఉన్నప్పుడు 18వ వచనంలో దేవుడు తన వేలితో రాసిన సాక్ష్యపు 2 పలకలను మోషేకి ఇవ్వడంతో ముగిస్తూ ఉన్నాడు. సాక్ష్యము అంటే ఏమిటంటే ఎడూత్ అంటే దైవ మానవ సంబంధానికి ఒక నిబంధన. అంటే మానవులకి దేవునికి మధ్యలో ఉన్న ఒక నిబంధనను గుర్తు చేయడమే సాక్ష్యముగా అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనము ఈ రాతి పలకలను వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వస్తువులను చూస్తూ ఉన్నప్పుడు దేవుడు పవిత్రమైన జ్ఞానమును, సామర్థ్యతను, విధేయతను కలిగి ఉన్నవారు చేసినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విశ్రాంతి దినమును చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆచరించినప్పుడు ఈ విశ్రాంతి దినం గూడా పవిత్రమైనది. అంటే ఇక్కడ ప్రతి విషయంలో గూడా ఒక కామన్ థింగ్ ఏంటో తెలుసా? పవిత్రమైనది. ఈరోజు దేవుని కొరకు చేసే ఏ పనైనా గూడా నువ్వు ఏ హృదయంతో చేస్తూ ఉన్నావు? పవిత్రమైన హృదయంతో చేస్తున్నావా? లేదా నీ సొంత ఆలోచనలతో చేస్తున్నావా? నీ సామర్థ్యతతో చేస్తున్నావా? దేవుని సామర్థ్యతతో నువ్వు చేస్తున్నావా? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. ఒకవేళ నీ సామర్థ్యతతో చేస్తే అది దేవుడు అంగీకరించడు. అది అపవిత్రంగా చేస్తే దేవుడు దానిని అంగీకరించడు. దానిని బట్టి ఆయన నిన్ను దీవించేవాడిగా ఉండడు అని దేవుని వాక్యమైతే తెలియజేస్తూ ఉంది.
కాబట్టి ఈరోజు మనము దీనిలోంచి అన్వయించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మనము చేసే పని దేవునికి పవిత్రంగా చేయాలి అని మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు క్రైస్తవులమైన మనము ఆరాధించే ఆరాధన, దేవుని సేవ చేసే సేవకులు, విశ్వాసులు ప్రతి ఒక్కళ్ళు గూడా దేవుని పని చెప్పినట్లుగా చేస్తున్నారా? మనకి వచ్చినట్లుగా చేస్తున్నారా? దేవుడు మెచ్చేనట్లుగా చేస్తున్నారా? మీకు నచ్చినట్లుగా చేస్తున్నారా? ఒక్కసారి పరిశీలన చేయండి. దేవుడు ప్రతి దానికి ఒక గుర్తును పెట్టాడు. ఇక్కడ ఇంద్రధనుస్సు గుర్తును చూసాం, సున్నతి గుర్తును చూసాం, విశ్రాంతి దినం గుర్తును చూసాం. ఆ గుర్తులను ఒకవేళ ఆళ్ళు ఆచరించకపోతే అక్కడ చెప్తున్నాడు. ఇది చెప్పి ఇంక వాక్యాన్ని నేను ముగిస్తాను. ఆ గుర్తును వారు ఆచరించకపోతే ఏమంటున్నాడు అంటే 14వ వచనం. కావున మీరు విశ్రాంతి దినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అంటే దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే కొట్టివేయబడును అంటే అతడు ఒక రకంగా ఇంకా ఇశ్రాయేలు జాతి కాదు ఒకటి. రెండోది క్షుణ్ణంగా పరిశీలన చేస్తే అటువంటి వారిని వారిలోంచి దూరం చేస్తారు, కొట్టివేస్తారు, తీసివేస్తారు అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఒక రకంగా చంపబడడంతో అది సమానం. ఒక్కోసారి బిడ్డల మీద కోపమొస్తే అంటాం గదా! "నువ్వున్నా లేనట్టే నాకు" అని. అలాగే సంఘంలో గూడా ఎటువంటి పనివాళ్ళు కావాలి అంటే, ఎటువంటి సేవకులు కావాలి అంటే, చేసేది దైవభక్తితో చేయాలి, దేవుని జ్ఞానంతో చేయాలి, దేవుని సామర్థ్యతతో చేయాలి, విధేయుడిగా చేయాలి, గుర్తుగా చేయాలి, సాక్ష్యముగా చేయాలి. ఒకవేళ ఈ పవిత్రమైన విధానములో ఇది చేయకపోతే, మనము గూడా క్రైస్తవులుగా కొట్టివేయబడతాము, చంపవేయబడతాము. కేవలం క్రైస్తవ నామాన్ని ధరించుకుంటాం గానీ, క్రైస్తవులు ఎప్పటికీ గూడా కాలేం. దేవుడు చెప్పిన విధంగా పవిత్రంగా మనం ఆచరించకపోతే. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఎలా జీవించాలో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకొని, మరలా మీరు దేవుని వాక్యమును ధ్యానించవలసిందిగా కోరుకొనుచు. ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు. ఇప్పటి వరకు చాలా చక్కగా నిర్గమకాండము 31వ అధ్యాయం అంతటిని కూడా వివరించిన సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకన్న గారి మెసేజ్ కొరకు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి కొరకు సహోదరులు యేసుపాదం గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మంచిదండి, ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, ప్రేమ కనికరము జాలి కలిగిన మహోన్నతుడ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. మాకంటే ముందుగా మీ యొక్క భక్తులు క్రీస్తునందు మా సహోదరులు ముందుగా లేచి ప్రార్థనలు, విజ్ఞాపనలు, అలాగే వాళ్ళ గాత్రము ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరుచున్నారు తండ్రి. గ్రంథాన్ని చదివే అవకాశాన్ని కూడా ఇచ్చారు. అలాగే మీ యొక్క దాసుల ద్వారా నిర్గమాకాండంలో ఉన్నటువంటి విషయాలు మాకు తెలియజేశారు తండ్రి. పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఉపకరణ పని నిమిత్తము నైపుణ్యత గల పనివాళ్ళని మీరు ఏర్పాటు చేసుకొని ఉన్నారని, ఆ యొక్క పని ఇందు నిమిత్తము విశ్రాంతి దినాన్ని పాటించే విధంగా ఉండాలని, అలాగే మీ యొక్క నిబంధన సాక్ష్య పలకలు మా పితరులకి మీరు ఇచ్చారని ఈ విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఇటు విషయాల ద్వారా మేము కూడా మరి సంఘానికి వెళ్తున్నటువంటి మేము, దేవుని సన్నిధికి వెళ్తున్న మేము, మా ప్రవర్తనలో ఎలా ఉండాలో మేము కూడా సరి చేసుకొని ఆరాధన చేయాలి అనేటువంటి విషయాలు ముంగుర్తుగా క్రైస్తవులైనటువంటి మాకు కూడా మరి బుద్ధి కలిగే విధంగా మీరు నాయన మా పితరులకి తెలియజేశారు తండ్రి. ఇటు విషయాల ద్వారా మేము అనేక విషయాలు తెలుసుకొని ఉన్నాం తండ్రి. అలాగే మరికొన్ని విషయాలు మరి క్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని గురించి మా సహోదరులు, మీ యొక్క పనివారు దేవకిరణ్ గారు మరి అనేక విషయాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఏమైతే వారు సిద్ధం చేసుకొని మా ముందు చెప్పడానికి వస్తున్నారో, మరి మీ యొక్క దాసులకి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని ఉన్నది ఉన్నట్టుగా బోధించే మంచి సామర్థ్యాన్ని
మీ దాసులకు దయచేయమని కోరుకుంటూ, అలాగే వినుచున్నటువంటి మాకు మేము జాగ్రత్తగా వాటిని పరిశీలన చేస్తూ వాటి ప్రకారం మేము జీవించడానికి మమ్మల్ని మేము నాయన పరిశీలన చేసుకునే విధంగా మరి వినటానికి మాకు ఆసక్తిని దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మొదటిగా మన తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఎంతో శ్రద్ధతో వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి గడిచిన కాలంలో క్రీస్తు ప్రభు యొక్క మరణానికి పెట్టబడిన కొన్ని పేర్లను గురించి మనము ధ్యానించాం. అలాగే ఈరోజు మరికొన్ని పేర్లను గురించి మనము ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క గ్రంథము నుండి ఆయన త్యాగం మనం నిన్న 6 పేర్లను గురించి ధ్యానించడం జరిగింది. ఈ పేర్లలో 7వది అంటే ఈరోజు మనం 7వ ధ్యానించబోతున్నాం. ఈ 7 ఏమిటంటే అని ఇంగ్లీష్ లో చెప్పబడింది. బదులుగా అనే మాట జాగ్రత్తగా మనం చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. 53వ అధ్యాయము 5-6 వచనాల్లో మనకి ఈ మాటలు కనపడతాయి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. సార్ వందనాలు సార్. మీకు మరీ బాగున్నట్టు లేదు సార్, మరీ బాగున్నట్టు లేదు సార్. మీకు నా మాట అర్థమవుతుంది, నా మాట అర్థమవుతుందా? మాట అయితే అర్థమవుతుంది, మాట అర్థమవుతుంది సార్. కానీ మరి మీరు ఇబ్బంది అర్థమైతే చాలు. ఓకే సార్, పర్వాలేదు, మీకు అర్థమైతే చాలు. మీకు అర్థమైతే మాట్లాడతాను. మాట్లాడండి సార్. అర్థమవుతుంది. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇక్కడ మనము ఈ మాట పరిశీలించినట్లయితే, మనకు బదులుగా మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అంటే మనము పొందవలసిన శిక్ష, మనము పొందవలసిన ఆ యొక్క మరణాన్ని దేవుడు మనకు బదులుగా ఆయన మీద మోపాడు. దీన్నే సబ్స్టిట్యూషన్ అంటారు. అంటే ప్రత్యామ్నాయం, మారుగా, బదులుగా అనే మాట. కనుక యేసుక్రీస్తు వారు ఆయన మనందరి కొరకు మనకు బదులుగా, మనకు మారుగా
మరణించారు. అందుకే ఆయన మరణానికి పెట్టబడిన 7వ పేరేమిటంటే ప్రత్యామ్నాయం, సబ్స్టిట్యూషన్. అలాగే మనం క్రొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు. ఇక్కడ పేతురు గారు రాస్తున్నారు, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు. ఎవరి కొరకు అంటే అంటే అనీతిమంతులమైన మనకు బదులుగా నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు. అంటే యేసుక్రీస్తు వారు ఆయన నీతిమంతుడు, కానీ ఇంకొకరి కొరకు, అంటే ఆయన చనిపోవలసిన అవసరం లేదు, మరణించాల్సిన అవసరం లేదు, శిలువ మరణాన్ని పొందాల్సిన అవసరం అంతకంటే లేదు. కానీ ఆయన మనకు బదులుగా మన కొరకు మన స్థానాన్ని ఆయన తీసుకున్నారు. ఆయన మన కొరకు మరణించారు. అలా మరణించుట ద్వారా ఆయన చేసిన ఆ గొప్ప త్యాగం మనందరికీ రక్షణార్థముగా పరిణమించింది. అందుకే ఆయన సబ్స్టిట్యూషన్ చేశారు, అంటే మనకు బదులుగా ఆయన మరణించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం మనకు బారుగా లేక మనకు బదులుగా జరిగించబడిన ఒక దైవ కార్యం. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం కూడా మనం చూస్తే, కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా పాపమెరుగని మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. క్రీస్తు ప్రభు మన కొరకు పాపమయ్యాడు, అనగా మన కొరకు మనకు బదులుగా ఆయన పాపమయ్యాడు. కనుక క్రీస్తు ప్రభు మనకు బదులుగా చేసిన ఈ మరణమే ప్రత్యామ్నాయం, అనగా సబ్స్టిట్యూషన్. ఆయన మన కొరకు సబ్స్టిట్యూట్ అయిపోయాడు, మనకు మారుగా మనకు బదులుగా ఆయన మరణించారు. అందువల్లనే క్రీస్తు ప్రభు యొక్క మరణం సబ్స్టిట్యూషన్ అయింది. ఇక ఆయన మరణానికి పెట్టబడిన ఆత్మ సంబంధమైన మరొక పేరు ఏమిటంటే టెస్టేటర్. టెస్టేటర్ అంటే మరణం తర్వాత ఆ యొక్క ఒడంబడికను అమల్లోకి తెచ్చేవాడు. అంటే ఆయన మరణానికి ముందు ఒక నిబంధన ఉంది, అదే పాత నిబంధన. ఆ పాత నిబంధనను రద్దు చేసి ఆయన మరణం ద్వారా ఆ క్రొత్త నిబంధనను అమలులోకి తీసుకురావటమే టెస్టేషన్, లేక అది అమలు పరిచిన వాడు టెస్టేటర్. క్రీస్తు ప్రభు యొక్క మరణం మనందరికీ ఒక టెస్టేటర్గా ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం
15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. చూడండి, ఈ వచనంలో చాలా చక్కని విషయాలు చెప్పబడుతున్నాయి. మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, రెండవది వారు స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. రెండు నిబంధనల మధ్య క్రీస్తు ప్రభు నిలిచి ఉన్నాడు, వారధిలాగా ఉన్నాడు. ఓ నది లేక ఒక కాలువ మీద వంతెన ఉంటే ఆ వంతెనకు అటువైపు ఇటువైపు ఉన్న వారిని అటు ఇటు లేక ఒకవైపు నుండి మరొక వైపుకు తీసుకొచ్చే గొప్ప సాధనమే వంతెన. అటువైపు అనగా పాత నిబంధన కాలంలో అపరాధముల నుండి అనగా ఆ కాలంలో అపరాధముల చేత ఉన్నవారిని తిరిగి ఆయన క్రొత్త నిబంధన స్వాస్థ్యం అనగా నూతన స్వాస్థ్యం పొందుటకు వారిని యువతల వైపు తీసుకుని వచ్చుటకు అనగా క్రొత్త నిబంధన స్వాస్థ్యానికి వాగ్దానాన్ని అంటే స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును వారు పొందుటకు క్రీస్తు రెండు నిబంధనల మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రీస్తు దేవునికి మానవులకు మధ్యవర్తి అని మనందరికీ తెలుసు. అంత మాత్రమే కాదు, రెండు నిబంధనలకు వారధిగా లేక మధ్యవర్తిగా ఆయన మన కొరకు ఉన్నాడు. అందుకే ఆయన మరణం తర్వాత జరిగే ఆ యొక్క గొప్ప ప్రయోజనానికి పాత్రులుగా చేయుటకు, అంటే మొదటి నిబంధన క్రింద జరిగిన అక్రమాలకు లేక అతిక్రమాలకు అపరాధాలకు విమోచన కలిగించి వాగ్దానం చేయబడిన నిత్య స్వాస్థ్యాన్ని పొందేలా చేయుటకు యేసుక్రీస్తు రెండు నిబంధనల మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. జాగ్రత్తగా దీన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత 16వ వచనం కూడా చూద్దాం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? కాబట్టి అది చెల్లదు. కాబట్టి క్రీస్తు ప్రభు దీన్నంతటినీ అంటే చెల్లుబాటులోకి తీసుకొని వచ్చుటకు ఆయన మన కొరకు మరణించవలసిన అగత్యము ఏర్పడింది, ఆవశ్యకత ఏర్పడింది. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని మనము టెస్టేటర్ అని పిలవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలు కొనుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. కనుక క్రీస్తు ప్రభువు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనలను పాలివారలుగా చేయుటకు ఆయన మన కొరకు ఆయన మరణం టెస్టేటర్ అనగా మరణం తర్వాత వచ్చే ఫలితాలను మనకు అనుగ్రహించేవాడుగా ఆయన ఉన్నాడు. కనుక ఈ వచనాలు మనం ఆలోచించినట్లయితే, జాగ్రత్తగా పరిశీలించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క మరణం మనకు ఎంత గొప్ప ఆశీర్వాదమో
మనము జాగ్రత్తగా గమనించవచ్చు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన ప్రభు అయిన యేసు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాలు ఇవి. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణానికి చివరిగా 8వ పేరు ఏమిటంటే టెస్టేటర్, అనగా మరణము తరువాత, అంటే మరణించిన తరువాత అమలులోకి తీసుకొచ్చే లేక అమలులోకి వచ్చే నిబంధనను చేసేవాడు. ఆయన నిబంధన చేశాడు. ఆ నిబంధన ఆయన మరణం తర్వాతే అమల్లోకి వస్తుంది. యేసుక్రీస్తు వారు ఆయన చివరి రాత్రి విందులో మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి మనం చదువుకున్నప్పుడు ఆయన ఒక పాత్రను తీసుకుంటాడు. ఇది నా శరీరము అని అంటాడు. అలాగే ఇంకొక పాత్రను తీసుకుని ఇది నా రక్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అంటాడు. అయితే ఆ రక్తము చిందించబడిన తర్వాతే ఆ నిబంధన అమల్లోనికి వస్తుంది. అనగా మరణించుట ద్వారా నిబంధనను అమలులోకి తెచ్చేవాడే టెస్టేటర్. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము చివరిగా మనము ఈ మరణానికి పెట్టిన ఆత్మ సంబంధమైన పేరేమిటంటే టెస్టేటర్. కనుక జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక మనము ఇంకొక పాయింట్ గమనించినట్లయితే మనం ఇంతవరకు 8 మరణానికి గల 8 పేర్లను గూర్చి మనం ధ్యానించాం. అయితే ఇప్పుడు మరణం యొక్క ఉద్దేశాలను గూర్చి మనము ధ్యానించబోతున్నాం. క్రీస్తు ప్రభు యొక్క మరణము అనేది దేవుని యొక్క ఉద్దేశాలకు ఒక గొప్ప నెరవేర్పుగా, అంటే ఆయన యొక్క మరణం ద్వారా దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడింది. ఏమిటి ఆయన ఉద్దేశాలు అనేది మనం గమనించితే, ఒకటి దేవుని యొక్క స్వభావాన్ని వ్యక్తపరచటం, అంటే ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ క్యారెక్టర్, దైవిక స్వభావాన్ని ప్రత్యక్షపరచటం, దైవిక స్వభావాన్ని కనపరచటం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం అలాగే 26వ వచనం కూడా మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. 26వ వచనం కూడా చదువుకుందాం. 26వ వచనంలో క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు
తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడైనటకు ఆయన అలాగు చేసెను. ఈ వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుని యొక్క స్వభావాన్ని దైవ స్వభావాన్ని క్రీస్తునందు దేవుడు వ్యక్తపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ధర్మశాస్త్రమునకు వేరైన నీతి ఎవరంటే క్రీస్తు ప్రభువు. అలాగే దేవుని యొక్క కరుణాధారముగా బయలుపరచబడిన వాడు క్రీస్తు ప్రభువు. కనుక ఈ బలి అర్పణ ద్వారా లేక ఆయన మరణించడం ద్వారా ఆయనలో దైవత్వం ప్రత్యక్షమైంది. అనగా దేవుని యొక్క గుణలక్షణాలను దేవుడు బయలుపరిచాడు, క్రీస్తునందు బయలుపరిచాడు. అంటే ఆయన యొక్క దైవత్వాన్ని శిలువ బలియాగంలో అంటే ప్రత్యక్షపరచటం జరిగింది. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. కనుక ఆయన నీతిమంతుడు, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన ఇలాగు చేసెను. దేవుడు మాత్రమే నీతిమంతుడు, దేవుడు మాత్రమే నీతిమంతునిగా తీర్చువాడు. కనుక ఎవరో కూడా ఒక పాపిని నీతిమంతుడుగా తీర్చలేడు. ఆయన మాత్రమే, అనగా క్రీస్తు ప్రభువు మాత్రమే నీతిమంతుడు, నీతిమంతునిగా తీర్చగలిగిన వాడై ఉన్నాడు. కనుక ఆయన యొక్క మరణం ద్వారా దేవుడు బయలుపరిచిన ఉద్దేశం ఏమిటంటే, ఒకటి దైవిక స్వభావం యొక్క ప్రత్యక్షత, రెండవది ధర్మశాస్త్రం యొక్క నిర్ధారణ. ధర్మశాస్త్రము మరణానికి దారి తీస్తుంది. అంటే పాపం వలన వచ్చు జీతము మరణము. మనకు తెలుసు బాగా. ఈ నియమం ఏమిటి అంటే, ఆజ్ఞాతిక్రమమే పాపము. 1 యోహాను 3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇది ధర్మశాస్త్రం యొక్క నియమం. ధర్మశాస్త్రం యొక్క నియమం మరణానికి దారి తీస్తుంది. పాపం వచ్చింది, అలాగే పాపం వలన వచ్చు జీతము మరణం కూడా వచ్చింది. అంటే మరణం కూడా ఏర్పడినట్లుగా మనం చూడగలం. అనగా మరణము అనగా ధర్మశాస్త్రము ద్వారా, అనగా ఆజ్ఞ ద్వారా మరణం కూడా వచ్చింది. కనుక మరణము అనే దానిని ఇక్కడ ధర్మశాస్త్రంలో కనికరం లేదు. అది కేవలము చట్టం, న్యాయం మాత్రమే. ధర్మశాస్త్రం పాపిని మరణానికి తీసుకువెళ్తుంది, మరణ శిక్ష విధిస్తుంది. కానీ క్రీస్తు ప్రభు పాపి స్థానంలో నిలిచి ధర్మశాస్త్రం యొక్క డిమాండ్, అంటే ఏదైతే ధర్మశాస్త్రము క్రయధనాన్ని నిర్దేశించిందో ఆ క్రయధనాన్ని యేసుక్రీస్తు వారు చెల్లించాడు. కనుక దైవిక ధర్మశాస్త్రం యొక్క నిర్ధారణ దేవుని యొక్క, అంటే ఆ క్రీస్తు ప్రభు యొక్క మరణం యొక్క ఉద్దేశం. ఒకటి దేవుని యొక్క దైవత్వాన్ని ప్రత్యక్షపరచడము ఆయన మరణము యొక్క ఉద్దేశము. రెండవది దైవిక ధర్మశాస్త్రం యొక్క నిర్ధారణ జరిగించటము ఆయన మరణం యొక్క ఉద్దేశమైనది. ఇక మూడవది దైవిక క్షమాపణ, అనగా క్రీస్తు ప్రభు యొక్క మరణం యొక్క మరొక ఉద్దేశం ఏమిటంటే దైవిక క్షమాపణ యొక్క ఆధారమై ఉన్నది. ఆ ఆధారాన్ని మనం గమనించినప్పుడు క్షమాపణ యొక్క ఒక అవసరం లేక ఒక లక్షణం ఏమిటంటే, క్షమించేవాడు చేయబడిన తప్పు అంతటిని తానే భరించాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే మధ్యవర్తిగా ఉన్నవాడు ఆ ధనాన్ని భరించవలసిన అవసరత ఏర్పడుతుంది.
అంటే ఒకవేళ అతడు ఇవ్వకపోతే మధ్యవర్తిగా ఉన్నవాడిని ఆ ఇచ్చిన వాడు నిలదీస్తాడు. కనుక ఆ మధ్యవర్తిగా ఉండేవాడు ముందుగానే ఒప్పందం చేసుకుంటాడు. నేను ఇస్తాను, అతను ఇవ్వకపోతే పర్వాలేదు, నేను ఇస్తాను అనే ఒక మాట. ఆ మాటను బట్టి క్రీస్తు ప్రభు వారు ఏమయ్యాడు అంటే దైవిక క్షమాపణ అనుగ్రహించాడు. అనగా ఆయన మనకు క్షమాపణ ఇచ్చుటకు ఆయన మన పాపముల కొరకైన పెనాల్టీ చెల్లించవలసిన అవసరత ఏర్పడింది. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము యొక్క ఉద్దేశం ఏమిటంటే దైవికమైన క్షమాపణను వ్యక్తపరచుట ద్వారా ఆ నష్టాన్ని భరించటం. కనుక ఎవరైతే ఆ దేవుని నియమాన్ని అతిక్రమించి పాపాన్ని జరిగిస్తారో వారి పాపాలను క్రీస్తు ద్వారా క్షమించుటకు క్రీస్తు ఆ యొక్క ఫలితాన్ని లేక ఆ పాపము యొక్క ఆ భారాన్ని భరించవలసిన అవసరత ఏర్పడింది. తరువాత మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క మరణము యొక్క ఉనికి మనం గమనించినప్పుడు ఆ యొక్క ఉనికిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ ఉనికిలో కొన్ని ఆ ప్రకటనలు లేక కొన్ని సందేశాలు మనకు తెలియచేయబడుతున్నాయి. ఏమిటి సందేశాలు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే సార్వత్రికమైన సందేశం, క్రీస్తు ప్రభు యొక్క సార్వత్రికమైన సందేశం ఏమిటంటే ఆయన మరణం విశ్వసించే వారికి అనగా మరియు విశ్వసించని వారికి కూడా, అంటే రెండు రకాల ప్రజలకు, ఒకటి ఆయన మరణాన్ని నమ్మేవారికి, ఆయన మరణాన్ని నమ్మని వారికి కూడా ఇది ఒక సార్వత్రిక ప్రకటన తెలియజేస్తుంది. ఈ ప్రకటన ఏమిటి? క్రీస్తు ప్రభు అనుగ్రహించే ప్రకటన, ఆయన మరణము ద్వారా ఆయన ఇచ్చే ప్రకటన ఏమిటి? రెండు వర్గాల వారికి, అవిశ్వాసులకు విశ్వాసులకు, ఆయన మరణాన్ని నమ్మిన వారికి నమ్మని వారికి అనుగ్రహించే ప్రకటన మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఈ మొదటి లైన్లో ఒక మాట మనకు కనపడుతుంది. ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు. క్రీస్తు ప్రభు యొక్క మరణ సందేశం ఏమిటంటే ప్రతి మనుష్యుని కొరకు ఆయన్ను దేవునిగా, రక్షకునిగా, విమోచకునిగా, ప్రభువుగా ఎందరు నమ్ముతున్నారో వారందరికీ ఈ మరణం అనుగ్రహించబడింది. అలాగే ఎవరు ఇంకా ఈ లోకంలో ఆయన మరణించలేదు, ఆయన మరణంతో నాకు సంబంధం లేదు, ఆయన మరణము నాకు ఎలాంటి ప్రతిఫలాన్ని ఇవ్వలేదు అని నమ్మేవారికి కూడా ఆయన అనుగ్రహించే గొప్ప ప్రకటన ఏమిటంటే ఆయన మరణము ప్రతి మనుష్యుని కొరకు, ఆయన మరణము ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు. మనము తరచుగా చెప్పే మాట, జ్ఞాపకం చేసుకునే వచనము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట. అంటే ఆయన ఒకరిని మాత్రమే కాదు కానీ అందరినీ ప్రేమిస్తున్నాడు, లోకం అంతటినీ ప్రేమిస్తున్నాడు. లోకం అందరి కొరకు ఆయన తన కుమారుని మరణింపచేశాడు. అలాగే తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుంటే ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. క్రీస్తు మరణం అందరి కొరకు, అది ఒక్కరికి మాత్రమే కాదు. చాలా మంది
ఆయన యెరూషలేముకు చెందినవాడు, ఆయన యూదుడు, యూదుల కొరకే మరణించాడు, ఆయన ఒక విదేశీయుడు, విదేశీయుల కొరకే మరణించాడు, మనకు ఆయనతో సంబంధం లేదు అంటూ ఉంటారు. కానీ ఆయన మరణం విశ్వవ్యాపితమైంది, సర్వలోకానికి సంబంధించింది. అందరి కొరకు ఆయన విమోచన క్రయధనముగా చెల్లించాడు. ఎందుకు అంటే ఆయన అందరి కొరకు మరణించాడు. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కనుక యేసుక్రీస్తు వారు కొందరి కొరకు మరణించలేదు, అందరి కొరకు మరణించాడనే సందేశాన్ని ఆయన యొక్క మరణము లోకానికి ప్రకటిస్తూ ఉంది. అలాగే తీతుకు రాసిన పత్రిక కూడా మనం చదువుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అంటాడు. ఇంగ్లీష్లో ఇక్కడ ఒక మాట కనపడుతుంది, బ్రింగ్ ఇట్ సల్వేషన్ హ్యాత్ అపియర్డ్ టు ఆల్ మెన్. అందరి మనుషుల కొరకు ఆయన కృప ప్రత్యక్షమైంది. కొందరి కొరకు కాదు, యూదుల కొరకు కాదు, లేక నేటి క్రైస్తవులు మేమే క్రైస్తవులము, మా కొరకే క్రీస్తు మరణించాడని చెప్పుకున్నట్లుగా కాదు. ఆయన అందరి కొరకు మరణించాడు, అందరి కొరకు ఆయన కృపగా ప్రత్యక్షమయ్యాడు. అలాగే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం కూడా చెప్పే సత్యాన్ని మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, అనగా ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అనగా మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరమునగా ప్రాయశ్చిత్తము. క్రీస్తు ప్రభు యొక్క మరణము ప్రాయశ్చిత్తముగా ఉంది. అది మన పాపములకు, అనగా క్రైస్తవులకు మాత్రమే కాదు, లేక యూదులకు మాత్రమే కాదు, ఆయన సర్వలోకమునకు ఆయన ప్రాయశ్చిత్తముగా అయిపోయాడు. తర్వాత ఆయన మరణము యొక్క పరిధిని మనం గమనించినట్లయితే ఆయన మరణము యొక్క పరిధి మొదటిగా సార్వత్రికమైంది, రెండవది ఆయన పరిమితిని మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ పరిమితిని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తు శిలువపై చేసిన పని యొక్క ఫలితము పశ్చాత్తాపం మరియు పాపి యొక్క ఇష్టం మీద ఆధారపడింది, అంటే స్వీకరణ మీద ఆధారపడింది. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, మనుష్యులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసంతో పాటుపడుచున్నాము. ఈ వచనంలో 2 రకాల ప్రజలు మనకు కనపడతారు. ఒకటి మనుషులందరూ, రెండవది విశ్వాసులు. అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణం మనుషులందరికీ, విశేషంగా విశ్వాసులకి అంటే విశ్వసించిన వారికి అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. అనగా ఎవరైతే విశ్వసిస్తారో, క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా, అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని మనం ఆలోచించినప్పుడు అది సార్వత్రికమైనది, అలాగే పరిమితి కూడా ఉంది. అంటే ఎవరు ఆయన్ని అంగీకరిస్తారో వారికి కూడా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ
అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అనే మాట మనకి కనపడుతుంది. కనుక ఆయన మనందరి కొరకు అనుగ్రహించబడ్డారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. రెండవది, ఆయనను అంగీకరించిన వారి కొరకు, విశ్వసించిన వారి కొరకు ఆయన ప్రత్యేకముగా అనుగ్రహించబడ్డారు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. ఆ తర్వాత ఆయన మరణాన్ని గూర్చి మనం ఇంతవరకు ఒక మరణం యొక్క పరిధిని గూర్చి మనము ధ్యానించాం. తరువాత మనం ఆలోచించినట్లయితే ప్రత్యేక ప్రకటనలు, క్రీస్తు ప్రభు యొక్క మరణము కొన్ని ప్రత్యేక ప్రకటనల్ని మనకు అనుగ్రహించింది. ఈ యొక్క ప్రకటన మనం గమనించినట్లయితే విశ్వాసుల కొరకు ఆయన మరణించినట్లుగా మనము గమనించగలం. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు ఒక మాట కనపడుతుంది. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, క్రీస్తు ప్రభు వారు ఆయనను ఎవరైతే అంగీకరించారో వారందరి కొరకు కూడా ఆయన మరణించారు. మనలను అపరాధముల నుండి విమోచించి సత్క్రియలయందు ఆసక్తి కలిగిన వారుగా ఉండుటకు ఆయన మన కొరకు మరణించాడు. కనుక యేసుక్రీస్తు యొక్క మరణము కొన్ని ప్రకటనలు మనకు అనుగ్రహిస్తుంది. ఇక రెండవ ప్రకటన మనం గమనించినట్లయితే ఆయన సంఘము కొరకు మరణించాడు. సంఘము కొరకు మరణించిన ఆ యొక్క దృశ్యాన్ని మనం చూసినప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము మనకు ఇలా తెలియజేస్తూ ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కనుక క్రీస్తు ప్రభు అప్పగించుకున్నది దాని కొరకు, అనగా సంఘము కొరకు. కనుక ఆయన మరణము సార్వత్రికమైనది, అలాగే విశ్వాసుల కొరకైనది, అలాగే సంఘము కొరకైనది. కనుక ఆయన మరణం ప్రకటించే ఈ ప్రకటనలు జాగ్రత్తగా మనం గమనించినప్పుడు క్రీస్తు విశ్వాసుల కొరకు మరణించాడు, సంఘం కొరకు మరణించాడు. మూడవదిగా ఆయన పాపుల కొరకు మరణించాడు అనే సత్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. కనుక యేసుక్రీస్తు వారు సంఘం కోసం వచ్చాడు, అంటే సంఘం కోసం ఆయన మరణించాడు. అలాగే పాపుల కోసం కూడా ఆయన మరణించాడు. పాపులమై ఉన్న మనలను రక్షించుటకు ఆయన మరణించవలసిన అవసరత ఏర్పడింది. అలాగే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
10వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. కనుక ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, క్రీస్తు ప్రభు పాపులుగా ఉన్న వారి కొరకు, అలాగే శత్రువులుగా ఉన్న వారి కొరకు ఆయన మరణించాడు. కనుక ఆయన మరణము విశ్వాసుల కొరకు, అలాగే సంఘం కొరకు, అలాగే పాపుల కొరకు, అలాగే లోకము కొరకు క్రీస్తు ప్రభు మరణించారు. లోకము కొరకు అనే ప్రకటన మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట అక్కడ కనపడుతుంది. అంటే ఆయన ఎవరి కొరకు మరణించాడు అంటే, లోకం అంతటి కొరకు ఆయన మరణించినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, వెలుగు ఎవరు? ఈ వెలుగు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు వెలుగుగా ఈ లోకానికి పంపబడ్డారు. ఆయన లోకం అంతటిని వెలిగించటానికి ఆయన మరణించారు. కనుక క్రీస్తు ప్రభు యొక్క మరణము అది విశ్వాసుల కొరకు, సంఘము కొరకు, అలాగే లోకములో ఉన్న వారందరి కొరకు. కనుక జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఆయన అందరి కొరకు మరణించిన వాడుగా ఉన్నాడు. కనుక ఆయన మరణము ఈ ప్రకటనలు మనకు చేస్తుంది. ఆయన మరణము ద్వారా ఈ సందేశం మనకు అనుగ్రహించబడుతుంది. కనుక నా ప్రియులారా, మీలో ఎవరైనా సరే ఇంకా క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని విశ్వసించకపోతే, ఆయన నీ కొరకు మరణించాడు, అందరి కొరకు మరణించాడు, అందరి కొరకు ఆయన ప్రాణ పరిక్రయ ధనముగా అప్పగించబడ్డారు. కనుక ఆయన మనలను తన మరణము ద్వారా విమోచించుటకు, రక్షించుటకు, తన సొత్తుగా చేసుకున్నటకు, తన స్వాస్థ్యాన్ని మనకు అప్పగించుకున్నటకు క్రీస్తు ప్రభు మన కొరకు మరణించారు. ఇవన్నీ కూడా మరణం ద్వారా జరిగిన గొప్ప కార్యాలు. కనుక క్రీస్తు ప్రభు యొక్క శరీర ధారణలో లేక నరావతారంలో అత్యధిక ప్రాముఖ్యమైనది క్రీస్తు ప్రభు యొక్క మరణం. ఈరోజు చాలా మంది జననం పట్ల ఉన్న అవగాహన, జననం పట్ల ఉన్న శ్రద్ధ మరణం పట్ల కలిగి ఉండలేకపోతున్నారు. మరణం విషయంలో గ్రహింపు లేకుండా ఉంటున్నారు. మరణం విషయంలో ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఉంటున్నారు. ప్రియులరా, మీరు గమనించండి, క్రీస్తు ప్రభు మరణం ద్వారానే దేవుని సంకల్పము నెరవేర్చబడింది, దేవుని చిత్తము నెరవేర్చబడింది. హెబ్రీలకు రాసిన పత్రికలో ప్రభువు ఇలా అంటాడు, ఇదిగో నేను నీ చిత్తమును నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను అంటాడు. అంటే దేవుని చిత్తము క్రీస్తునందు మరణము ద్వారా నెరవేర్చబడింది. ఆయన జననము ద్వారా మాత్రమే కాదు, కానీ ఒకవేళ ఆయన జన్మించినప్పటికీ ఆయన మరణించకపోతే, అది కూడా శిలువ మరణాన్ని పొందకపోతే దేవుని చిత్తము నెరవేరేది కాదు. కనుక దేవుని చిత్తము యొక్క నెరవేర్పు క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారానే నీకు అన్ని ఆశీర్వాదాలు వచ్చాయి. కనుక ఆయన మరణము ద్వారా ఎన్ని కార్యాలు జరిగాయో, ఎన్ని విషయాలు నువ్వు తెలుసుకున్నావో, ఆ మరణాన్ని విశ్వసించి నా ప్రభు నా కొరకు మరణించాడని నమ్మి ఆ మరణము ద్వారా కలిగిన ప్రతి ఆశీర్వాదమును పొందుకొనుటకు ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి
పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుట ద్వారా క్రీస్తు ప్రభు చేసిన త్యాగము ద్వారా కలిగే ప్రతి మేలును, ప్రతి బెనిఫిట్ కూడా, ప్రతి బ్లెస్సింగ్ కూడా పొందుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు నా స్వరం బాగలేకపోయినా మీరందరూ విన్నందుకు, విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మీకు కూడా వందనాలు సార్. సహోదరులు అప్పారావు గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలండి. సహోదరులు దేవకిరణ్ గారికి ప్రత్యేకంగా వందనాలండి. మధ్యలో ఎక్కడ ఆపు చేస్తారేమో అనుకున్నాం, కానీ బండి చాలా చక్కగా లాగించారు. దేవుడు మిమ్మను స్వస్థపరిచి బలమును శక్తినిచ్చి ఇంకా గొప్ప గొప్ప సంగతులు మీ ద్వారా మేము విన్నట్లుగా సంపూర్ణమైన ఆరోగ్యవంతునిగా చేయాలని మేము దేవుని ఎదుట కోరుకుంటున్నాం. అలాగే అనిల్ బాబుని బట్టి కూడా సరే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడవు, సర్వోన్నతుడవు, మహోన్నతుడు అయిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన బహు విలువైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలం అందునైన ఇంతవరకు ఆయన మా సహోదరులు, మీ యొక్క సేవకులు దేవకిరణ్ గారిని బట్టి తండ్రి, అనిల్ బాబును బట్టి మీ సన్నిధిలో ప్రత్యేకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. వారికి మీరు ఇచ్చినటువంటి సామర్థ్యమును బట్టి తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారు చక్కగా బోధించు ఉండగా నాయన మేము వినుచున్నటువంటి ఆ బోధను తిరిగి ఇతరులకు బోధించగలిగినటువంటి సామర్థ్యమును నాయన మేము సంపాదించుకున్నట్టుకు మాకు కావలసినటువంటి మంచి జ్ఞానము, విధేయతను, మంచి స్వరమును మాకు ఇచ్చి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. వారి వారి కుటుంబాలను మీరు బహుగా దీవించి ఆశీర్వదించి వారిరువురు గృహములలో సర్వ సమృద్ధిని అనుగ్రహించి ఎలాంటి కొరత లేకుండా నిండుగా నాయన మీ యొక్క కొలత ప్రకారంగా అనుగ్రహించి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. చేరి ఉన్నటువంటి సహోదరులను బట్టి, సహోదరి మనులను బట్టి నేను మీ సన్నిధిలో పేరు పేరు చొప్పున ప్రార్థిస్తున్నాం. తండ్రి నాయన, ఈ సంవత్సరం ఆఖరి దినములలో మేము ప్రయాణం చేస్తున్నాం. వారి వారి అక్కర్ల అవసరతలను తీర్చి వారి వారి గృహాల్లో సర్వ సమృద్ధిని అనుగ్రహించి తండ్రి, ఎవరైనా ఒకవేళ వారి గృహములలో అస్వస్థత కలిగి ఉంటేనైనా సంపూర్ణంగా స్వస్థపరిచి ఉత్సాహం, సంతోషం అనుగ్రహించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనమని ప్రార్థన చేయుచున్నాం. ఈ కార్యం అంతటిని నాయన ముందుకు నడిపిస్తున్న యవ్వనస్తుడు సహోదరుడు నాయన మీ కుమారుడు ఒరిగంజి రవిని బట్టి, తన కుటుంబమును బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆయన ఎంతగానో ప్రయాసపడుతుండగా ఆ కుటుంబానికి రావలసిన దీవెనలు, ఆశీర్వాదములు నాయన నిండుగా మీరు అనుగ్రహించి మీరే ఘనత, మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. మరికొద్ది రోజుల్లో ఈ ఆన్లైన్ బైబుల్ కాలేజీ ఇన్స్టిట్యూట్ నాయన ప్రారంభించుకొనబోచుండగా దేవా అనేకులను ఈ యొక్క కాలేజీలోనికి నడిపించి ఆత్మ సంబంధమైన మేలులు, భూ సంబంధమైన ఆశీర్వాదములు పొందుకునేలాగన ప్రతి ఒక్కరిని నాయన నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. తండ్రి, ఈ పనిలో సాతానికి కానీ, అల్లరికి కానీ, శోధనకి కానీ దారి లేకుండా సమస్తము మీ మహిమ కొరకు జరిగించమని విజ్ఞాపన చేయుచున్నాం, ప్రార్థన చేయుచున్నాం. తండ్రి, ఈ వారం అంతటిలో నాయన మీరు చేసిన సహాయమును బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. రేపు ఉదయకాలం కొరకు నాయన మేము ఎదురు చూస్తున్నాం. మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆరాధన, సత్యమైన ఆరాధనలో ప్రతి ఒక్కరూ పాలు పంపులు పొంది
నాయనా మీ నామమును ఘనపరిచి మహింపరచులాగా అనేకులను మీరు నడిపించండి తండ్రి. మీరు ఏ యొక్క సంఘానికి మీ పని అప్పగించారో ఆ సంఘమునకు మీ ప్రజలను నడిపించమని, ఇంకా నాయన ఎవరైనా అక్కర అవస్థలో ఉంటే, ప్రార్థన అవస్థల్లో ఉంటే వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి అక్కర్ల అవసరాలను తీర్చి మీరే ఘనతామకం పొందమని, మీ చిత్తం అయితే మేము అందరమే సోమవారం కొరకు ఎదురు చూసి సిద్ధపడిలాగిన మమ్మల్ని తీర్చి దిద్ది మీరే ఘనత పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ.